ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకల్లో సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య సరదా సంభాషణ జరిగింది. లోకేష్ ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి భుజం తట్టారు. నీకెన్నిసార్లు చెప్పాలి, నన్ను కలవడానికి రావా అని లోకేష్ తో మోడీ సరదాగా అన్నారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తాను అని ప్రధానితో అన్నారు. గత పర్యటనలో కూడా నారా లోకేష్ తో ప్రధాని మోడీ ఇదే అంశాన్ని ప్రస్తావించిన సంగతి అందరికీ తెలిసిందే. అమరావతి పునఃప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభించి తిరుగు ప్రయాణమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కార్యక్రమం ముగించుకొని శుక్రవారం సాయంత్రం భారత ప్రధానమంత్రి అమరావతి నుంచి హెలికాప్టర్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి 6 గంటలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు, అధికారులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 6:44 భారత ప్రధాని మంత్రి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అభివృద్ధి ఆగకుండా కొనసాగుతుందని, రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ కూడా వేగంగా జరుగుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారం, భోగాపురం విమానాశ్రయం, ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్లు, కర్నూలులో హైకోర్టు బెంచ్ వంటి పనులు వేగంగా జరుగుతాయన్నారు. అమరావతికి మోడీ శంకుస్థాపన చేశారని, దానిని ఆపే దమ్ము ఎవరికీ లేదని నారా లోకేష్ అన్నారు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి. 1631 రోజులు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకు నమస్కరించారు. ఇప్పుడు మళ్లీ మోదీ చేతుల మీదుగానే పనులు మొదలవుతాయని, ఇక అమరావతిని ఎవరూ ఆపలేరన్నారు. ఆంధ్రప్రదేశ్లో మోడీ, చంద్రబాబుతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుడి వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం. ఆ శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులుగా ముందుకు సాగుతారన్నారు. రైతుల త్యాగం వల్లే అమరావతి సాధ్యమైందని ఆయన అన్నారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాయలసీమను ఆటో ఎనర్జీ హబ్ గా తయారు చేశామని, గోదావరి జిల్లాలో ఆక్వాను ప్రోత్సహించామని,
ఉత్తరాంధ్రకు ఐటీ ఫార్మా కంపెనీలు తీసుకొచ్చామని ఈ సందర్భంగా నారా లోకేష్ తెలిపారు. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్న ఎంతో ప్రేమ. ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై అమరావతి.